హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. అలాగే మిల్ మేకర్స్, నేను పెద్ద మిల్ మేకర్స్ తీసుకుంటున్నానండి. మిల్ మేకర్స్ని తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఆ వేడి నీళ్ళల్లో వేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్స్ని ఒక 5 to 10 minutes అలా వదిలేయండి. అవి వాటర్ పీల్చుకొని ఇలా మెత్తబడతాయి. అప్పుడు వేడి నీళ్ళు తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు వేసేసి ఆ మిల్ మేకర్స్ కొద్దిగా చల్లబడ్డాక ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ వాటర్ తీసేయండి. మిల్ మేకర్స్ని ప్రెస్ చేస్తూ లోపల ఉన్న వాటర్ అంతా తీసేస్తూ ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, అలా మొత్తం మిల్ మేకర్స్ అన్నిటినీ కూడా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న మిల్ మేకర్స్ అన్నిట్లో కూడా ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్ని ఐటమ్స్ కూడా మిల్ మేకర్ పైన వేసేసాక స్పూన్తో ఒకసారి కలపండి. అయితే ఈ కార్న్ఫ్లోర్ అనేది సరిగా పట్టడానికి కొంచెం లైట్గా వాటర్ వేసేసి మ్యారినేట్ చేయండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఈ మిల్ మేకర్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేయాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్ టు మీరు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మిల్ మేకర్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక పక్కన మీరు ఆనియన్స్, అలాగే ఇంకా ఫ్రైడ్ రైస్లో కావాల్సిన క్యారెట్, క్యాప్సికమ్ ఉన్న వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. అలాగే ఇంకో పక్కన రైస్ ఉడికించి పెట్టుకోండి. దీనికి మనం రైస్ పొడిగా వండుకోవాలండి, మెత్తగా అవ్వకూడదు. నేనైతే తీసుకున్న రైస్కి కరెక్ట్గా వాటర్ పోస్తాను, మళ్ళీ వాటర్ ఉంపే రకంగా లేకుండా. అలా మీరు రైస్లోకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలపండి. కలిపేసి ఒక 2 minutes ఆగితే మీకు ఉడకడం అంతా అయిపోయాక ఇలా వాటర్ ఇంకిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా వాటర్ పూర్తిగా ఇంకిపోతున్నప్పుడు మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. అలాగే చూడండి, ఇప్పుడు మనం మిల్ మేకర్స్ అన్నిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ రైస్ని చల్లారనివ్వండి కాస్త. ఇలా రైస్ అనేది చల్లారుతున్నప్పుడు ఒక పక్కన మీరు మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ పైన 2 tablespoons ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేయండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్లు వేసుకొని బాగా కలపండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి. 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలపండి. ఈ కలిపే ప్రాసెస్లో మీకు సాస్ మాడిపోకుండా ఉండడానికి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి బాగా కలపండి. ఇలా మొత్తం కలిపాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసేసుకొని మిల్ మేకర్స్ అన్నిటిని వేసేయండి. వేసి మిల్ మేకర్స్ అన్నిటికీ బాగా పట్టే విధంగా కలపండి. ఇలా నీట్గా మొత్తం కలుపుకొని ఇందాక మనం వండిపెట్టిన అన్నాన్ని తీసుకొని దీంట్లో వేయండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ మొత్తం యాడ్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారైందండి. అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్ మాదిరిగానే టేస్టీగా ఉంటుంది, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి ఆల్మోస్ట్. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.